ప్రపంచాన్ని మార్చిన 8 పురాతన భారతీయ గణిత ఆవిష్కరణలు. 1. సున్నా భావన. ప్రాచీన భారతీయులు సున్నాను కనుగొన్నారు. ఇదొక విప్లవాత్మక భావన. సున్నా అనేది ఒక సంఖ్య మరియు ప్లేస్ హోల్డర్. 2. సున్నాను సూచించడానికి భారతీయులు చుక్క లేదా చిన్న వృత్తాన్ని ఉపయోగించారు. సున్నాతో గుణించడం వల్ల ఏదైనా సంఖ్య సున్నా అవుతుందని వారు గ్రహించారు. భారతీయులు సున్నా ద్వారా అనంతం యొక్క భావనను కూడా గ్రహించారు. 2. ప్రతికూల సంఖ్యలు. భారతీయ గణిత శాస్త్రవేత్తలు ప్రతికూల సంఖ్యలను అర్థం చేసుకున్నారు. వారు వాటిని ఆచరణాత్మక మార్గాల్లో ఉపయోగించారు. వారు అప్పులను ప్రతికూల సంఖ్యలుగా భావించారు. ఈ భావన అకౌంటింగ్లో మరియు అధునాతన బీజగణితంలో సహాయపడింది. 3. పైథాగోరియన్ సిద్ధాంతం. పైథాగరస్ ముందు భారతీయులు పైథాగోరియన్ సిద్ధాంతాన్ని తెలుసు. వారు దానిని మతపరమైన ఆచారాల్లో ఉపయోగించారు. ఈ సిద్ధాంతం లంబకోణ త్రిభుజాలకు సంబంధించినది. ఇది హైపోటెన్యూస్ యొక్క వర్గం ఇతర భుజాల వర్గాల మొత్తానికి సమానమని పేర్కొంది. భారతీయులు ఈ జ్ఞానాన్ని బలిపీఠాలను నిర్మించడానికి ఉపయోగించారు. వారికి భావన యొక్క ఆచరణాత్మక అవగాహన ఉంది. ఇది పురాతన భారతీయ గ్రంథాలు అయిన సుల్బా సూత్రాలలో కనిపించింది. 4. బైనరీ వ్యవస్థ. ప్రాచీన భారతీయులు బైనరీ సంఖ్యలతో పనిచేశారు. వారు 2 అంకెల వ్యవస్థను ఉపయోగించారు. ఈ వ్యవస్థ ఆధునిక కంప్యూటింగ్ యొక్క ఆధారం. 5. దశాంశ వ్యవస్థ. భారతీయులు దశాంశ వ్యవస్థను సృష్టించారు. ఇది 0 నుండి 9 వరకు 10 అంకెలను ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థ ఏ సంఖ్యనైనా సూచించగలదు. ఇది 10 శక్తులపై ఆధారపడి ఉంటుంది. ప్రతి అంకె యొక్క స్థానం దాని విలువను నిర్ణయిస్తుంది. కుడివైపున ఉన్న అంకె 1 సూచిస్తుంది. తదుపరిది 10లను, తర్వాత 100లు, 1000ను సూచిస్తుంది. నేడు ఈ వ్యవస్థను లెక్కింపు మరియు గణనల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. 6. అనంత శ్రేణి. భారతీయ గణిత శాస్త్రజ్ఞులు అనంత శ్రేణిని అన్వేషించారు. వారు పైని లెక్కించడానికి మార్గాలను కనుగొన్నారు. వారు త్రికోణమితి ఫంక్షన్ల కోసం ఒక శక్తి శ్రేణిని అభివృద్ధి చేశారు. ఈ పని క్యాలిక్యులస్కు పునాది వేసింది. 7. బీజగణితం. బీజగణితం యొక్క ఆరంభ రూపాలు భారతదేశం నుండి వచ్చాయి. వారు సరళ మరియు చతురస్రాకార సమీకరణాలను పరిష్కరించారు. వారు ధనాత్మక మరియు ప్రతికూల సంఖ్యలతో పనిచేశారు. భారతీయ బీజగణితం తెలియని వాటిని సూచించడానికి అక్షరాలను ఉపయోగించింది. ఇది ఆధునిక బీజగణిత సంజ్ఞామానాన్ని పోలి ఉంటుంది. 8. ఫైబొనాక్సీ క్రమం. భారతీయులు ఫైబొనాక్సీ శ్రేణిని కనుగొన్నారు. ఇది 0 మరియు 1తో ప్రారంభమవుతుంది. ప్రతి తదుపరి సంఖ్య దాని ముందున్న రెండింటి మొత్తం. క్రమం ఇలా ఉంటుంది: 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34 మొదలైనవి. ఈ క్రమం ప్రకృతిలో కనిపిస్తుంది. దీనిని పూల రేఖలు మరియు మురి నమూనాలలో చూడవచ్చు. పైన్ కోన్లు మరియు పైనాపిల్స్ ఫైబొనాక్సీ సంఖ్యలను చూపుతాయి. ఈ క్రమం కంప్యూటర్ అల్గారిథంలలో కూడా ఉపయోగించబడుతుంది.